రప్తా నియోజకవర్గంలో రామగిరి ఎంపీపీ ఎన్నికను ఈరోజు తెలుగుదేశం పార్టీ పరిటాల కుటుంబము ఒక ప్రహసనంగా మార్చినాయి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసినారు. 9 మంది ఎంపీటీసీలలో 8 మంది మా పార్టీ వాళ్ళు ఉండగా వాళ్ళకి కనీసం నామినేట్ చేయడానికి కనీసం పోటీ చేయడానికి ఒక మహిళా ఎంపీటీసీ కూడా వాళ్ళ పక్షాన లేని పరిస్థితుల్లో విరమించుకోవాల్సింది పోయి దాదాపుగా 1000 మంది గూండాలని ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ మోహరించి పోలీసుల అధికారాలని గేల్ చేశారు. ఎస్పీ గారు, డిఎస్పీ గారు కొంత లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేసినా మిగిలిన సిబ్బంది మొత్తం సుధాకర్ యాదవ్ అని ఎస్ఐ నేతృత్వంలో టీడీపీ గూండాలను వెంట పెట్టుకుని అరాచకాలు చేసినారు. మా ఎంపీటీసీలని బెదిరించి వాళ్ళ జీపుల్లోకి ఎక్కించుకొని పోయేదానికి ప్రయత్నం చేసినారు. మాకు హ్యాండ్ ఓవర్ చేయాల్సిన మా ఎంపీటీసీలు కోర్టు ఆదేశాలతో రక్షణ కల్పించాల్సినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్నిక జరిగినప్పుడు మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి. 2 గంటల సేపు వాళ్ళని రామగిరికి తీసుకొని పోయి పెనుగొండకు తీసుకొని పోయి ఎంఆర్ఓ దగ్గర స్టేట్మెంట్ ఇచ్చి పంపిస్తామని డ్రామా చేసి టైం వేస్ట్ చేసి టీడీపీ గుండాలు వచ్చే విధంగా సుధాకర్ యాదవ్ అక్కడికి వచ్చే విధంగా చేసి వాళ్ళందరూ మా ఎంపీటీసీని ఎత్తుకొని పోయినారు. ఈరోజు భారతీయ మహిళా ఎంపీటీసీని ఎత్తుకొని పోయినారు. మరి దీన్ని సభ్య సమాజం ఖండిస్తుంది, మేము కూడా ఖండిస్తున్నాం. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో దీనికి తగిన మూల్యం పరిటాల కుటుంబం చెల్లించుకుంటుంది. పరిటాల గుండాలకు హెచ్చరిస్తున్నాం, మీ కథ మీ అంతు తేల్చేంత వరకు కూడా వదిలిపెట్టమని హెచ్చరిస్తున్నాం. ఊరు ఇడిపిస్తాడంట, నన్ను జిల్లా ఇడిపిస్తాడంట. శాతనైతే నువ్వు మొగోడైతే ఇడిపి నన్ను ఇడిపి, నువ్వు మొగోడైతే నన్ను ఇడిపి. ఈ పొద్దు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ రోజు 3 ఏళ్ల పాటు యాడికి పోయినావు ఎవరికి తెలియదు. ఆల్మోస్ట్ వైసీపీ వాళ్ళు కలపత్రాలు వేసే పరిస్థితి. మా ఎమ్మెల్యే పోటీ చేసిన క్యాండిడేట్ కనపడట్లేదు అని చెప్పారు. గవర్నమెంట్ పోయిన రోజు నుంచి ఇదే ఊర్లో వెంకటాపురంలోనే ఉన్నా, ఇదే అనంతపూర్లోనే ఉన్నా. నేనేమి ఊర్లు ఇడిసాల్సిన అవసరమూ లేదు. నీకు ఇడిపించే శాతనైతే నువ్వు మొగోడైతే నన్ను ఇడిపించి దాని తర్వాత వచ్చే పరిణామాలు తట్టుకోవడానికి సిద్ధంగా ఉండి ఇడిపి నువ్వు. అంతేగాని ఇట్లా గాలి వార్తలు గాలి కూతలు కూసుకుంటా ఏదో ప్రశాంతంగా పాలన జరుపుతున్నామనే మాట మాత్రము నువ్వేదో ఎవరికో చెప్పేది కరెక్ట్ పద్ధతి కాదు. నువ్వు ప్రశాంతంగా పాలన జరుపుతానని చెప్పి ఆడో విజయవాడలో కూర్చొని మాట్లాడేది, అనంతపురంలో కూర్చొని మాట్లాడేది కాదు. గ్రామాల్లోకి రా, ఏం జరుగుతుందో తెలుస్తుంది, ఎంత అరాచకాలు జరుగుతున్నాయో తెలుస్తున్నాయి. చూస్తున్నారు, కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి ఏవైనా పిచ్చి కూత లాపి ఒక బాధ్యత కలిగిన పోస్టులో నువ్వు ఉన్నావు. ఈరోజు కూడా ఇంకా యాంటీ గవర్నమెంట్లోనూ ఇంకా నేను ఎమ్మెల్యే కాదనుకుని ఆరోపణలు చేస్తున్నావు. ఈరోజు ప్రజలకు ఆరోపణలు కాదు, అభివృద్ధి కావాలా. ఆరోపణ చేసినా చూపి పేపర్ ద్వారా చూపిస్తే ప్రజలు కూడా నమ్ముతారు. అవే పాత డొక్కు రికార్డు 7 ఏళ్ల నుంచి నడుపుతా అంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. నీకు శాతనైతే ప్రూవ్ చేయి, ఏడ పొరపాటు చేసినాం ప్రూవ్ చేయి, దానికి సమాధానం చెప్పుకుంటా. ఈరోజు సివిల్ సప్లైస్ మాట్లాడుతున్నాం, మొత్తం A to Z దాని గురించి మొత్తం విడమర్చి క్లియర్గా మళ్ళీ ఇట్లనే ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి చెప్తా. నీకు ఎక్కడి నుంచి ముడుపులు వస్తున్నాయో చెప్తా, ఏ భూముల్లో నువ్వు వసూలు చేస్తున్నావో చెప్తా. లేఅవుట్ వేస్తే ఎకరాకు 5 లక్షలు డబ్బులు ఇవ్వాలని, ఎవడో లేఅవుట్ వేస్తే ఎకరాకు 5 లక్షలు డబ్బులు ఇవ్వాలి. మాకు పాపం 5 ఏళ్ల కిందట చాలామంది లేఅవుట్లు వేసిన వాళ్ళని పోయి మేము కూడా అడిగితే, అన్న ఏమన్నా సాయం చేయండి, మేము ఎంతో కొంత పెట్టుకుంటాము, మీ తరఫున మీరు ఏదో ఒకటి సాయం చేయండి అన్న, ఏదో వాటర్ ప్లాంట్లు పెడతాము, ఊర్లో లైట్లు ఎత్తుతామని చెప్తే చాలామంది పాపం ఆ రోజు లేఅవుట్లు వేసిన వాళ్ళు కూడా సాయం చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ రోజు వాళ్ళు ఇచ్చిన ప్రతి రూపాయికి ఆ రోజు మనం ప్రతి ఊర్లో వాటర్ ప్లాంట్ పెట్టినామన్నా చూడండి, మీ పేరు ఏమంటే వేస్తాము, లేకుంటే వద్దన్నా, మీ ఇష్టం ఆలోచన చేయండి, బిజినెస్లో ఉన్నాం ఎందుకు అనుకుంటే వద్దంటాము, లేదు ఏమంటే వేస్తామని చెప్పి క్లియర్గా మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఈ రకంగా మాట్లాడారు. కానీ ఆ పొద్దు ఉన్నవి ఎన్ని 5, 6, 10 లేఅవుట్లు. ఈరోజు 100 ఎకరాల లేఅవుట్లు అవుతాయి. ఎకరాకు 5 లక్షలు. యాటికి కడుతున్నావు మూట్లన్నీ, యాటికి కడుతున్నావు, నీ దగ్గర మిగులుతున్నాయా, నీ నుంచి పైకి పోతున్నాయా ఆలోచన చేయను. ఈరోజు అంత న్యాయాలు చేస్తానా, అవి జరుగుతాయని చెప్తానావే. ఈరోజు ఇదే అనిత విషయమే మాట్లాడదాం, నిన్న జరిగిన సంఘటన గురించే మాట్లాడదాం. ఈరోజు ఒక కౌంటర్ కేసు పెట్టించిన అమ్మాయి మీద, ఒక కౌంటర్ కేసు పెట్టి ఆ కేసుని నీరుగార్చే పరిస్థితి. ఇవన్నీ చూస్తుంటే ఏ రకంగా ఉందంటే పెద్ద ఆశ్చర్యం కలగట్లా ఈరోజు నువ్వు నీరు గారుస్తున్నావు కేసునంటే. ఎందుకంటే వివేకానంద రెడ్డి కేసే నీరు గార్చినారు మీరు. ఏం అనిత పాప మా అమ్మాయి కేసు నీరు గార్చడం అనేది పెద్ద విషయం కాదు. కాబట్టి ఏదైనా సరే నీకు తెలిసింటే ఆడపిల్లలకి మీరు ఏదైనా సరే వాళ్ళకి ఇబ్బంది రాకోకుండా ఎక్కడైనా జరుగుతున్నప్పుడు ఒక ఎమ్మెల్యేగా నీ బాధ్యతగా వాళ్ళకి ధైర్యం చెప్పు. కానీ ఆ ధైర్యం చెప్పడం పక్కన పెట్టి అవతలకు సపోర్ట్ చేస్తూ గుమ్మడికాయలు ఎవరంటే భుజాలు తడుముకుంటూ పొరపాటు
ఇంకోటి మీదకి తోసేసి ఈ రకంగా చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. నీకు చేతనైతే న్యాయం చేయాలని చెప్పి నీ దగ్గర కోరుతున్నా.